ఎలమంచిల నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ జన్మదినం వేడుకలు వాడ్రపల్లె గ్రామంలో మల్లా రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు పోస్ట్ చేసుకుని వాడ్రపల్లె గ్రామంలో పెద్ద రామాలయం వద్ద కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మల్లా రాజేష్ హాజరై కేక్ కట్ చేసి సుందరపు విజయ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సూరిశెట్టి రాము, జనసేన గ్రామశాఖ అధ్యక్షులు కాండ్రేగుల రాము, పాల డైరీ అధ్యక్షులు కొనతాల అప్పారావు, జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చైర్మన్ ఉల్లూరి ఆదిబాబు, జనసేన నాయకులు తురాయ మోహన్, జనసేన నాయకులు మల్లా జోగినాయుడు, గ్రామ తెలుగు యువత అధ్యక్షులు ఒంగోలు సీతప్పారావు, జనసేన నాయకులు మల్లా తులసి, టీడీపీ గ్రామ ఐటీడీపీ ఛాంపియన్ దొంగ గణేష్, టీడీపీ నాయకులు మల్లా బుజ్జి మరియు కూటమి నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన మొట్టమొదట గెలిచిన తర్వాత ఆయన జన్మదినం జరగటం, అందరూ మొత్తం నియోజకవర్గ వ్యాప్తం జిల్లా వ్యాప్తం ఆయన సేవా కార్యక్రమాలు జరుపుకోవటం, అలాగే మన గ్రామంలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారి కాబట్టి మన కూటమి నాయకులు అందరూ కలిసి మన వంతు సాయం, అలాగే ఈ అకేషన్ వల్ల ఏదో వచ్చేస్తుందనో ఏంటో కాదు, మీ ద్వారా మీ అందరూ ఇలాంటి బర్త్డే సందర్భంగా లేకపోతే ఏదో పండగ సందర్భంగా కలిసి మీకంటూ మా వంతు సాయం, మా ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల పాటు మనకి మంచి చేయాలని, ఆయనకు ఆయుష్ బాగుండాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఈ సభాముఖంగా ఈ సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఆయనకు బాగుండి మన పార్టీ బాగుండి మొత్తం మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలన్నది నా ఆలోచన. అదేవిధంగా మీకు ఈ సందర్భంగా బిస్కెట్లు దాన్ని తగ్గ ఏదో నోట్ తీర్చి చేసుకొని ఆయనకి మీ బ్లెస్సింగ్ దొరకాలన్నదే నా ఉద్దేశం. ఈ సందర్భంగా మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరందరూ కూడా ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు గట్టిగా హ్యాపీ బర్త్డే అని చెప్పండి. మీ అందరికీ ఇంకోటి ఏంటంటే కొద్ది సమయం ఎక్కువైంది, మిమ్మల్ని లేట్ చేయించినట్టు అనిపించింది, కానీ బాధపడద్దు, నేను కూడా భోజనం చేయలేదు.